तो मैं जाके मेरा बुड्ढी को बोला, दिखाता हूँ, वो सॉरी मैडम का ड्राइवर क्या मिस्त्री है? मेरे को बहुत बोला। सिग्नल क्रॉस करने गया, हम्म, मेरा यानी जो ग्रामा है, जो फाइन है, वो आया 2250। बोला मेरा पैसा आसमान से टपकता है। ఇవన్నీ వీళ్ళు తినే చీజ్లు జిబిన్లు ఇవి చూడండి, పచ్చళ్ళు ఉంటున్నాయి. నేనైతే ఆర్డర్ ఇచ్చిన. ఎప్పుడు వచ్చేది మనం బయటికి గుండ్లు పెట్టారు, గుండ్ల దండి ఉన్నాయి స్వామి గుండ్లు. దాడి ఎదురుగా పెద్ద పెద్ద షెడ్లు అయితే ఉన్నాయి, నెంబర్లు వేసున్నారు. ఏడైతే అయిపోయింది, మొత్తము 115 రియాలు అయితే తీసుకున్నారు. నా బండి కూడా ఇచ్చేసిన, వాళ్ళే వేసుకొని వచ్చారు. కరెక్ట్గా 10 నిమిషాలు దన జిగ్ చేసినారు. ఇల్లులు పొలం ఉన్నాయి బయట. ఇక్కడ కారు బలే ఉన్నది, బ్లూ కలర్ పట్టకప్పేసినారు దాన్ని. నిన్న పెట్టిన వీడియోలో కద్దామాకి హాస్పిటల్కి మొత్తం ఎంత బిల్ అయిందో. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈ నడవన మేడం ఆడికి పోవడం లేదు కదా అని పొద్దున్న 8-8:30కు లేసిన. ఇంతకుముందు అంతా 8 కల్లా లేసేవాడిని, ఇప్పుడు 8:30కు లేసా. మేడం పొద్దున్నే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు రేపు నుంచి బిన్నాలు వేయాలి. పొద్దున్నే లేచి బయటకు వచ్చి ఈ పేపరు, ఈ 200 డబ్బులు వచ్చి సామాన్లు తీసుకురాబోనింది. అంటే సామాన్లు అంటే పని మనిషికి పానం బాగాలేదు కదా, అది తినేదానికి రొట్టెలు రిఫాత్ అని అది షాపింగ్ మాల్లో తీసుకురమ్మనింది. పొద్దున్నే ఫోన్ చేసింది. స్నానం కూడా ఎలా భద్ర పోయి స్నానం చేసి పరిగెత్తుకుంటా పోయి మళ్ళీ తీసుకొని డబ్బులు అనిపోతున్నాం. ఆర్డర్ ఇచ్చేసిన. ఈ పక్క మళ్ళీ జిబిన్ తీసుకురామని మేడం రేటు ఉంటాయి. ఇవన్నీ వీళ్ళు తినే చీజ్లు జిబిన్లు. ఇది చిన్న చిన్న గుండ్లు చేసి పెట్టినారు. ఇది పచ్చడి ఉండేట్టున్నారు, పచ్చడి చెడికల పచ్చడి. ఇది రకరకాలు ఉన్నాయి. ఆయనకైతే చెప్పిన అది అరబ్బీలో ఉన్నదని ఆయన లోపలికి ఎత్తుకోమేడు దాన్ని వాళ్ళ యజమానికి చూపించడానికి. ఇవి చూడండి, పచ్చళ్ళు ఉంటున్నాయి. జైత్ అంటారు, జైత్. ఇవి బాగుంటాయి టేస్ట్ అయితే. ఎన్ని ఉన్నాయి వస్తాను, ఎన్ని రకరకాలు ఉన్నాయి. డబ్బాలు పెట్టి కూడా అమ్మేస్తున్నారు. ఇదే చెప్పింది. ఇంకా కొరవ వచ్చి 7 రియాలు కానీ దగ్గర కిలో వచ్చి 35 రియాలు. ఇది కిలో లేదు, 200 గ్రాముల కన్నా ఇంకా తక్కువ ఉన్నది. నేనైతే ఆర్డర్ ఇచ్చిన, ముందేమో రాలే. ఇంకా అయితే తీసేసుకున్నా. ఈ 4 కలిసి 32 రియాల్లో. 4 చెప్పింది మేడం, 4 ఏమో రాయిచ్చినట్టున్నది, 4 ఇచ్చినారు. ఆడ ఆర్డర్ ఇస్తున్నానో లేదో మేడం అయితే ఫోన్ చేసింది. బిన్నారా వెంకి BMW ఎత్తుకొని పోవాలా, దానికి ఆయిల్ చేంజో లేకపోతే ఏదో ఇక్కడ సంవత్సరము ఒక చెకప్ ఉంటుంది బండి మొత్తం. సో అదో ఏదో తెలియదు, మొత్తానికి అపాయింట్మెంట్ అయితే ఉండదు, నువ్వు పోవాలి బిన్నారా అని. రొట్టెలు అయితే ఇచ్చేసిన. ఏదైతే మేడం అయితే BMW అలాగే ఇది అపాయింట్మెంట్ అయితే ఇచ్చింది. ఇప్పుడే కాదు, ఇంకా టైం ఉన్నది 12:40కి. అంటే ఒక అర్ధగంట ముందు పోవు, ఇంక ఇప్పుడే పోవద్దు అనేది. ఇప్పుడు 11 అయింది, ఇప్పుడే పోవాలేమో అని సరసరా వస్తుంది అన్నీ. అప్పటికి ఆడికి ఎన్నిసార్లు కొట్టిందా మేడం ఫోన్. మేడం అయితే లొకేషన్ కూడా పెట్టింది. ఈ లొకేషను అర్ధగంటలో వెళ్ళిపోవచ్చు, ఒక అర్ధగంట ముందు పోతే పర్లే, ఆడికి చేరుకోవచ్చు అనమాట. ఇంకో విషయం ఏందిరా అంటే, తోఫిక్ బైక్ అయితే భయంకరమైన ఫైన్ అయితే పడింది. ఎంతో తెలుసా? 52,800 దగ్గర. అంటే ఇక్కడ డబ్బులు 2,250 రియాలు పడింది ఫైన్. సిగ్నల్ క్రాష్ చేసినాడు. ఆయనకి ఎన్నిసార్లు చెప్పిన ఆయన అంతే, స్పీడ్గా పోతాడు బండి. నేను పోయిన స్పీడ్కి నాకు ఫైన్ పడింది, ఇంకా ఆయన పోయే స్పీడ్కి ఇంకెంత పడాలా? ఆయనకైతే మొన్న ఏదో 2 రోజుల ముందో 3 రోజుల ముందో సిగ్నల్ క్రాష్ చేసిన వెంకీ అని నాకు చెప్పినాడు. ఏం కాదులే బ్రో, ఏం కాదులే అని. కానీ ఫైన్ అయితే పడిపోయింది. పాపం ఆ టెన్షన్లో అయితే ఉన్నాడు పాపం ఆయన. 2,250 రియాలంటే ఆయన 1.5 నెల జీతం. వాళ్ళ మేడం నేను కట్టనని చెప్పేసిందంట. నువ్వే కట్టుకో, నాకు సంబంధం లేదని. అంటే ఎప్పుడు ఫైన్ పడినా ఈయనే కట్టుకుంటా ఉన్నాడంట. ఇప్పుడు ఉన్నట్టు ఇంత పెద్ద పేమెంట్ అనేటప్పుడు వాళ్ళ మేడం కూడా షాక్ అయిపోయిందంట. నీ జీతమే అంత లేదే, నీకు అంత ఫైన్ పడింది, ఎప్పుడు కడతావు అనిందంట. మేడం మీరు కట్టను అంటే నేను కట్టను, నువ్వే కట్టుకోనిందంట మేడం. అంటే ఇప్పుడు నా దగ్గర లేదు మేడం, శాలరీలో పట్టుకోండి అంటే అంత డబ్బులు నీ జీతమే లేదు అనిందంట. మొత్తం ఒకేసారి పట్టుకుంటారా మేడం అంటే మొత్తం ఒకేసారి పట్టుకుంటాను నేను అనిందంట. పాపం ఇంటికి ఏం పంపించుకుంటాడు ఆయన. అది కూడా అడుగుతా తోఫిక్ భాయ్ నిద్రపోతా అన్నట్టున్నాడు, డ్యూటీ లేదు. సో ఆయన మాటలోనే వినిపిస్తుంది చూడండి వాళ్ళ మేడం ఏమనిందో. తోఫిక్ భాయ్
क्या ले भाई? क्या है क्या ठीक हो है। गया? सुबह में जाके हम्म, बगला में गया, बगला में जाके पानी लेके आया। ओके। पानी लेके आया, अभी जाने के टाइम भी देखा डोर खुला है। टीचर है ना, वो भी अंदर आया, यानी कोई यानी जरस नहीं किया, बेल नहीं बजाया। तो मैं जब आया, अभी भी देख रहा हूँ वो डोर खुल रहा है। वो डोर करबन हो गया, वो खलास, वो आपको कोई मालूम है? मालूम है, मैं बुड्ढी को बोला। ओके, बुड्ढी को बोला मालूम है, मेरे को तो मालूम नहीं है ना, मैं तो आपसे बाद में उठता हूँ ना नींद से। तो मैं जाके मेरा बुड्ढी को बोला, दिखाता हूँ, वो सॉरी किधर है। मैं बुड्ढी को मैं बोला ये जो डोर है, सुनो। मैडम, देयर इज मेन डोर लॉक इज ब्रोकन डाउन, ब्रोक एंड गो डाउन। मैं बोला क्या बोला? Good morning, Tawfiq. Tell the Madam Majda's drivers to tell her and show him. मैं बोल दिया उसको। अभी सुनो, मैडम मजदा का ड्राइवर को बोलने के लिए बोल रहा है। मैडम का ड्राइवर क्या मिस्त्री है? मेरा को बोला యాడికి పోయినా మనకు ఇట్టే ఉంటుంది. మనం కోవిడ్లో కూడా అంతమంది ఉన్నా కూడా మన చెయ్యే పై చెయ్యి వినింది. ఇప్పుడు తోఫిక్ బైక్ కూడా మనం పైకి పోయేటట్టు ఉన్నాము, ఎందుకంటే ఏదైనా కూడా మనకే చెప్తున్నారు. సో అది పక్కన పెడితే క్యా హో గయా తుమ్హారా ఫైన్ ఓ బోలో. क्या बताऊं भाई? क्या हो गया? अरे वो जो शगाला है ना, वो हयात, उसको लेके जा रहा था उसके घर पे ड्रॉप करने के लिए। तो वो मैं यानी इशारा सित्तीन है ना, सित्तीन के नीचे, वो ब्रिज के नीचे से वो क्या होता है वो पासिंग होता है, उधर इशारा है, सिग्नल है, उसमें कैमरा लगा हुआ है। मालूम है, मेरे से पहले से एक बार मालूम है, कैमरा लगा हुआ है हर जगह, इशारा में तो कैमरा लगा हुआ रहता है ना। तो मैं गया वो इशारा के सामने जाके देख रहा हूँ, यानी रोड पूरा खाली है, इशारा ग्रीन है। तो मैं बहुत टाइम से देख रहा हूँ, मैं जा रहा हूँ पीछे से देख रहा हूँ ये ग्रीन ही है। तो मैं क्या किया, मैं सोचा यानी जब नज़दीक गया ना, मैं सोचा ये क्रॉस कर जाऊंगा, तो मैं गाड़ी भागाया। ओके, अभी एक बात बताओ, तुम सिग्नल क्रॉस कर दिया, सिग्नल क्रॉस करने क्रॉस के लिए कर दिया, हाँ, कितना फाइन आया? मैं बोलता हूँ ना। बोलो, ये बोलो, डायरेक्ट बोलो। सिग्नल क्रॉस करने गया, मेरा यानी जो ग्रामा है, जो फाइन है, वो आया 2250। यानी इंडिया का कितना है मालूम है? कितना? 52,000। ओफो भाई, तुम्हारा कितना है? मेरा 80,000 के ऊपर है। अब बुड्ढी क्या बोला वो बताओ। फिर बुड्ढी, वो तो 2 दिन के बाद आया ना मैसेज, वही आया था ना, बुड्ढी मेरे को बोल रहा है ये तुम्हारा ग्रामा आया। तो मैं बोला मैडम ग्रामा आ गया, ये तो मैं तो येलो लाइन पे क्रॉस किया, मैं तो ऐसा नहीं है रेड लाइट पे क्रॉस किया, मैं येलो लाइन में क्रॉस किया। बोल रहे वो मेरे को मालूम नहीं है, वो मालूम नहीं, अभी ग्रामा आ गया, कौन नहीं बोल सकता अभी ना? अभी बोलेगा मेरे को मालूम नहीं है। तो मैं बोला मैडम मैं तो ऐसा किया, मेरा तो यानी ऐसा दे दिया, ये हराम है, ये कैसा होता है, ऐसा कैसे देता है, हम लोग अजनबी हो, ये सऊदी की रूल्स करता है। सऊदी लोग यानी उनके पास बहुत पैसा है, वो अपने आप यानी चला जाता है। जब भी यानी सोचो यानी वो आएगा ना, यानी रेड लाइट आएगा, वो तोड़ जाता वो है, जाता है, वो कोई हम लोग मुश्किल इधर आया क्यों? पैसा कमाने। एक बात बताओ, अभी इधर लोग का कैसा है पूरा तरीका, पूरा आदमी को मालूम है। हाँ ओके, हाँ तुम्हारा बुड्ढी क्या बोला है, इतना फाइन आया, इतना बड़ा फाइन आई है। मैं कभी सुना नहीं एक ड्राइवर को इतना फाइन आता है। हाँ मैं इधर सुना है इतना फाइन आता है। मेरे को 113 रियाल आया। मैं सोचा अभी नहीं भगाना है गाड़ी को। हाँ क्यों मैं डर गया? मेरा ख्याल से भगवान से ये छोटा है, मेरा छोटा फाइन है। अभी तुम्हारा बड़ा फाइन है, ये छोटा फाइन मेरे को पकड़ लिया ये। हाँ सही है। अभी इतना बड़ा फाइन, अभी तुम 4 साल से इधर काम करता है, हाँ ज्यादा फाइन भी मार दिया, हाँ ज्यादा तुम दे दिया फाइन हाँ गवर्नमेंट को। हाँ अभी इतना बड़ा फाइन मार दिया। हाँ। तुम्हारा बुड्ढी क्या बोला ये बताओ। तो मैं बोला मैडम तो मेरा तो कोई गलती नहीं, यानी इतना बड़ा गलती नहीं है, मैं येलो लाइन में क्रॉस किया, यानी येलो लाइन नहीं, येलो लाइट पे क्रॉस किया। जब देख रहा हूँ येलो लाइट आया तो क्रॉस किया। तो इसका किस जगह में है? बोल रहा है मेरे को मालूम नहीं है, वो ऐसा बोल रहा है। तो बोल रहा है अभी इसको भर दो,
अभी अभी ये कैसे पैसा करेगा? बात दो, ये महीना में इतना सैलरी नहीं है, कैसे भरेगा? मेरा सैलरी भी इतना नहीं है, हाँ, कैसे एक भरेगा? महीना की भी सैलरी नहीं है, 2 महीने के बराबर हो जाएगा ये मिला के, यानी ऐसा हो जाएगा। हम्म, तो मैं बोला मेरे पास तो मेरा पैसे नहीं है, हम्म, यानी मैं तो पूरा पैसा भेज दिया घर पे। मेरा हम्म, तो जितना सैलरी आता है वो घर चलने में मेरे को तकलीफ होता है। हाँ, हम्म, तो बोल रहा है तुम्हारे पास कितना पैसा है? मैं बोला मेरे पास यानी 100 रियाल है, ओनली 100 रियाल है। हम्म, तो बोल रहा है तो मैं पैसा यानी क्या कैसे दूंगा ये, तुम कहाँ से आके किसी के साथ, यानी तुम्हारे पास है किसी के पास है, लाके इसको भरो बोल रहा है, हम्म, इसको भरो बोल रहा है, अभी भरो। हम्म, मैं बोला मैडम मैं सैलरी दो, मैं भरता हूँ ना। हम्म, तो बोल रहा है तो मैं तुम्हारे सैलरी से काटता हूँ। हम्म, तो मैं बोला सैलरी से काटोगे सही है, तुम 500 करके काटो, हम्म, नहीं तो मेरा घर चलना है। हाँ, मेरा घर में पैसा नहीं दूंगा तो वो बिना खा के मर जाएगा, हम्म, ये खाएगा कैसे, वो हम्म, चलेगा कैसे? हम्म, ऐसा मैं बोला। हम्म, फिर बोला यानी ये जो वर्ड बोला ना, ये बहुत गंदा वर्ड बोला। मैंने इतना ये गंदा ये वर्ड जो बोल दिया ना, हम्म। ये वर्ड सही नहीं है। क्या बोला क्या वो? बोला? बोला मेरा पैसा आप आसमान से टपकता है। मैं बोला मैडम मेरा सैलरी से आप काटोगे, आप तो नहीं दोगे ना। ये सैलरी तो ये क्लियर कर देता हूँ, नहीं तो कंफ्यूजन हो जाता है। बहुत सारी बोलता है नहीं तुम्हारा मैडम देगा। नहीं देता है। हाँ यही ना। मेरा को भी बोले ना, मेरा को भी हाँ बहुत कमेंट आया, बोलते हाँ तुम्हारा बुड्ढी देगा, तुम्हारा बुड्ढी देगा, हाँ क्या हाँ दिएगा? वही है ना। 100 रियाल पकड़ लिया, अभी सोचा मैं इतना फाइन है, इतना फाइन कौन दिएगा? मैं सोचता हूँ वो नहीं दिएगा, मियाँ पिल्स भी नहीं दिएगा वो, हलाला तो भी। मैं ये कल क्लियर कर देता हूँ। मैं बोला मैडम तुम पैसा काटोगे मेरा मेरा सैलरी से काटोगे, है ना? तो तुम 500 करके काटो, तो मेरा फैमिली को मैं पैसा दे सकता हूँ। वो बोल रहे नहीं मैं 2 बारी में काटूंगा, तुम्हारे 1 बारी सैलरी में नहीं आएगा ये, तो मैं 2 बारी में काटूंगा, यानी अगले महीने में मेरे कोई सैलरी नहीं देगा, और बाद में पूरा काटेगा, जितना बचेगा हाँ उतना काटेगा। वो रख के बाद में थोड़ा जो बचेगा वो मेरे को देगा। तो मैं बोला मैडम मेरा घर पे फैमिली है, फैमिली के चलता है, मेरा बाबा मामा उनके दवाई का पैसा है, ये कैसे दूंगा मैं? इन लोग क्या दवाई खा नहीं बिना खा के? वो बोला मेरे को मालूम नहीं है, मेरे को मालूम नहीं है, ऐसा है। तो मैं सोच लिया भाई मैं चला जाएगा। సో చూశారు కదా, 4 ఏళ్ళ और నుంచి పని చేస్తున్నాడు ఇక్కడే. నేను వచ్చి నాకు 113 రియాలు పడితేనే పట్టేసుకున్నారు. అట్టాడిది 2000 చిల్లర పడింది ఫైను. మొత్తానికి వాళ్ళ మేడం అయితే ఏం పైనుంచి వచ్చింది నాకు లెక్క అనిందంట. సో మొత్తానికి ఆయన్నైతే నీ జీతం అయితే కట్ చేసేస్తాను, 2 నెలల జీతం కట్ చేస్తానని చెప్పిందంట. నాకు కొద్దిగా డబ్బులన్నీ ఇవ్వండి మేడం నేను పంపించుకుంటానంటే అటు ఇయ్యదంటామా. సో మొత్తానికి తౌఫీక్ భాయ్కి ఇది ఒక పెద్ద షాక్ అనమాట. బడా షాకేనా, బహుత్ బడా షాక్. ఏ పెద్ద షాక్ అయిపోయిందన్నమాట. ఇది నాకైతే రాత్రి చెప్పినాడు నాకు, రాత్రి చెప్తే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఓయమ్మ 52,800 అంటే ఏమిరా స్వామి అనిపించింది నాకైతే, పాపం అనిపించింది. సో ఏం చేద్దాం, ఏం చేయలేము. సో ఇది మ్యాటరు తౌఫీక్ భాయ్కి అయితే ఈరోజు ఈ 2 నెలల జీతము నష్టం. తౌఫీక్ భాయ్ చెప్పినాడు కదా, అది ఆయన చేస్తున్నాడు, రిపేర్ చేస్తున్నాడు. సో ఇప్పుడైతే 12 అయితే కావాల్సింది టైము. నేనైతే పోతున్నా. ఈ నుంచి 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, కానీ నేను 40 నిమిషాలు ముందే పోతున్నా. ఎందుకంటే మనం ఫస్ట్ టైం పోతున్నాం కాబట్టి దాని గురించి మనకేం తెలియదు, దీని గురించి ఈ ప్రాసెస్ అంతా. అక్కడికి పోయిన తర్వాత ఈ పేపర్ కాదు ఇంకొక పేపరు, ఇది కాదు అది ఇది పెద్ద తలకాయ నొప్పులు ఉంటాయి. అందుకే ఒక 20 నిమిషాలు ముందే పోతాను. మేడం 12 పైన పోనింది, ముందే పోయినామంటే మనకి సేఫ్ అనమాట. వాళ్ళేమో చెప్తారు, నోటితో ఎన్నైనా చెప్తారు, కానీ చేసేవాడు తెలుస్తుంది. అందుకే ముందే పోతాను. మేడం ఇచ్చిన లొకేషన్ అయితే ఇదే, ఎక్కడైతే వాచ్మెన్ అయితే ఉన్నాడో. ఓ అమ్మ ఎన్ని బండ్లు ఉన్నాయి స్వామి, ఎప్పుడు వచ్చేది మనం బయటికి. గుండ్లు పెట్టారు, గుండ్ల దండిగా ఉన్నాయి స్వామి బండ్లు. ఓ అమ్మ కరెక్ట్గా 12:30కి అయితే వచ్చేసిన ఇడికి. ఏడు వచ్చే ఫుల్ ఉన్నాయి బండ్లు. ఎంత టైం పడుతుందేమో. భిన్న అయిపోతుంది అన్నాడు తౌఫీక్ భాయ్ని అడిగిన, ఇది ఏదో చెక్ చేయించుకోవడానికి పోవాలా తౌఫీక్ భాయ్ అంటే, ఆ భిన్న వచ్చేస్తావులే అని. ఏడు వచ్చే ఫుల్ ఉన్నాయి బండ్లు, అన్ని రకాలు ఉన్నాయి. నేను ఓన్లీ BMW అనుకున్నా, అన్ని రకాలు ఉన్నాయి. మొత్తం ట్యాక్సీలు ఎక్సీలు లారీలు పెద్ద ఈ బండ్లు బస్సులు గిస్సులు అన్నీ వస్తున్నాయి, పెద్దది కానీ పునామదులు ఉన్నది. ఈ బండలు దీంట్లో పోతున్నాయి బండ్లు, ఇదొకటి అదొకటి దండిగా ఉన్నాయి. అమారిగా లైన్ ప్రకారం పోతున్నాయి.
చూద్దాం, లోపల చూపించేటైతే చూపిస్తా, లేదంటే ఇప్పుడు 12:30 అయింది, ఇంకా ఏ టైంకి అయిపోతుందో చూద్దాం. దాని ఎదురుగా పెద్ద పెద్ద షెడ్లు అయితే ఉన్నాయి, నెంబర్లు వేస్తున్నారు, 1 2 3, ఈ పక్క నుంచి 10 9 8 7 ఆ షెడ్లలోకి పోతున్నాయి ఒక్కొక్క బండి. ఫస్ట్ ఇక్కడ ఒకటి ఏదో ఉన్నది, కౌంటర్ ఏమో అది, ఆ కౌంటర్లో ఏమో చెక్ చేయాలేమో ఫస్ట్, ఆ పేపర్ ఇచ్చి ఒక్కొక్కటి పోతా ఉన్నాయి. అక్కడ అయిపోతే డైరెక్ట్ పోతున్నాయి. అంటే మంది నాకు తెలిసి 2వ అనుకుంటా, 2వ నెంబరు గేట్లోకి పోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ పక్క ఒకటి ఈ పక్క 2 అనుకుంటున్నాను నేనైతే. కాకపోతే ఇంక ఆడికి పోతుంది చూడాలి. ఆ కౌంటర్ కాడికి పోతానే ఈ పేపర్ ఒకటే తీసుకొని మనం లోపల పంపించావా రావాలే, లేదంటే ఇంకా ఏమన్నా కావాలంటే సత్యంగా నేను ఈ ట్రాఫిక్లో ఏడ పక్కన నిలబెట్టి చెప్పాలా. మేడం ఏమో పొద్దున్న 200 దినార్లు, అదే 200 రియాలు ఇచ్చింది కదా, జమ్యాకు పోయినా కదా, ఆ డబ్బులు అట్టే పెట్టుకొని పోయి ఇంకి అక్కడ డబ్బులు ఏమైనా అడిగితే తీసుకుంటారు వాళ్ళు, డబ్బులు ఇచ్చే అనింది. దీంట్లో ఏమో 160 రియాలు ఉన్నది, ఇంకేమైనా ఎక్స్ట్రా అయితే నేను నీకు బ్యాంక్కి వేస్తాను పోనింది. బ్యాంక్కి వేసే అంత టైం ఉంది ఇడా, ఇన్ని బండ్లు ఉన్నాయి, ఏం చేయాలి అర్థం కదా. నా దగ్గర ఉన్నది ఒక 100 రియాలు, అది ఒక 100, ఇది ఒక 260, అంతకని ఎక్కువ అవ్వదు. ఏడైతే అయిపోయింది, మొత్తము 115 రియాలు అయితే తీసుకున్నారు. లోపలికి అయితే పోతున్నా, నాకు తెలిసి లోపల వీడియో తీయకూడదు, ఆల్రెడీ తోఫిక్ బై తీసినప్పుడు అరిచారంట. నా ఆర్సీ అదే నా లైసెన్స్ తీసుకున్నారు, అట్టే ఆర్సీ కార్డు అయితే తీసుకున్నారు, దీనిది కార్ది 115 రియాలు ఇమ్మన్నారు. ఎట్టో మేడం ఇచ్చిన డబ్బులు సరిపోయింది, కరెక్ట్గా 115 రియాలు తీసుకున్నారు. 115 రియాలు చూడాలి. అయితే 3వ నెంబర్లో పోతున్నాం. బండి అయితే వాళ్ళకి ఇచ్చేయాలా, మనం దిగేయాలా. సో మనం దిగితే వాళ్ళు లోపలికి తీసుకొని పోతున్నారు, లోపలికి తీసుకొని పోయి చెక్ చేసే వాళ్ళు ఉన్నారు మనుషులు లోపల. సో చెక్ చేస్తూ ఉన్నారు. చూసారా ఎంత పెద్ద షెడ్, కానీ నా బండి కూడా ఇచ్చేసిన, వాళ్ళే వేసుకొని వస్తున్నారు. కరెక్ట్గా 10 నిమిషాలు దన చెక్ చేసేసినారు. బయట కౌంటర్ దగ్గరే లేట్ అయింది, కానీ లోపలికి పోతానే బిన అయిపోయింది. 10 నిమిషాలు ఏం చెక్ చేశాను, ఏం చెక్ చేయాలి వాళ్ళు, మనకు తెలియదులే వాళ్ళు ఏం చెక్ చేశారో, ఎవరి పని వాళ్ళకు ఉంటుంది. కాకపోతే 10 నిమిషాలు దన చెక్ చేసేసినారు. 2700 బిల్ అయితే వేసినారు. ఇక్కడ బస్సులు గిస్సులు అన్నీ ఉన్నాయా. ఏం ఏరియానో ఇది, సాఫా అంట, ఆల్ సాఫా. నిన్న అయిపోయింది, 12:30కి వచ్చే 1:20 కల్లా అయిపోయింది. ఇకల్లా ఇంటికి అయితే వచ్చేసిన. చాలా లేట్ అవుతుంది అనుకున్నా, బిన్న వచ్చేసిన. అందుకే పోయేటప్పుడు అన్నం చేసేసిన, ఇంకా ఆమెను అడిగి ఏదన్నా కూర ఇప్పించుకొని చూడాలి ఏం చేసింది ఏమో. ఒకరోజు పెరుగు కూడా ఏం మట్టే అని చెప్పిన. నేను ఇప్పుడు పోయి కూర చేసుకోవాలంటే కష్టం. అడిగి పానం బాగాలేకుండా చేసిందంటే గ్రేటే ఆమె. బీన్స్ కూర, బీన్స్ క్యారెట్ ఏదో ఉల్లగడ్డ వేసి ఉంటుంది నాకు తెలిసి. బీన్సేనా అదేలే. ఇది వచ్చి పెరుగు, నేను అడిగి ఇప్పించుకునే పెరుగు. ఒకవేళ బీన్స్ బాగుంటే పెరుగు వేసుకొని తిందామని వేస్తున్నారా. దీంట్లో మటన్ ఏమైనా ఉంటుందేమో, ఏం లేదు, వెజిటేబుల్ కూర. ఇది పెరుగు. సలాడ్ ఇమ్మా అంటే, సలాడ్ ఇప్పుడు చేసి ఇవ్వాలా అని అంటే, లేదమ్మా ప్రజెంట్ అంటే, లేదు బ్రో చేయాలని. నువ్వు చేసి ఇచ్చేప్పటికి నేను అయిపోతాలే మొదలే, వద్దులే ఉన్న కాడికి ఏది ఉంటే అది ఇచ్చే అని చెప్పాను. వెజిటేబుల్ కూర బ్రో అని. సరే ఇమ్మా, మనకేం రోజు చికెన్లు మటన్లు అవసరం లేదులే అంటే. ఇదైతే చేసిందంట. ఈ ఉడకలా ఇవి తోలు తీలా అమ్మ, కాడ అట్ట పెట్టినట్టున్నది, బాగానే ఉన్నది. దాంట్లో ఉండే రసం అంతా వేసుకున్నా, ఎందుకంటే ఈ ఉడకలామ ఏం చేసిందంటే కాడలు తీలా. కాడలు చూడు అట్టే ఉన్నాయి, కాడలు తీయకుండా అట్టే వేసేసింది, ఊరికే కట్ చేసేసింది. అట్టే తిన్నామంటే కడుపులో కూర్చోదేమో, అందుకే ఆ రసం వేసుకొని తాగుతాను. బాగుంది. అన్నం తిన్నానో లేదో ఇంకొక ఆమె ఫోన్ చేసింది, బండి స్టార్ట్ చేయమని. 2:30 అవుతాం టైము. నిన్న కూడా 3 గంటలకు పోయింది, మళ్ళీ ఆడ నుంచి వాళ్ళ అమ్మ ఇంటికి పోయింది. ఇప్పుడేమో 2:30 అయింది. ఆడికి పోతుంది.
మేడం అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి కాడికి అయితే వచ్చింది. అవునైతే తీసి పెట్టేసిన, నువ్వు వెళ్ళిపో వెంకి, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను మళ్ళీ రా అనింది. ఈ రోడ్ అంతా రిపేర్ చేసినారు, అంతా బ్లాక్ చేసినారు. ఇక్కడ రోడ్ అంతా రిపేర్ చేసినారు. ఇల్లులు భలే ఉన్నాయి బయట. ఇక్కడ కారు భలే ఉన్నది, బ్లూ కలర్ పట్ట కప్పేసినారు దాన్ని. ఏరియా బాగున్నది అయితే, అఫిషియల్గా ఉన్నది. ఇది పార్క్ ఏమో, పార్క్ దువార్ ఇది. ఓ ఎంత పెద్ద దువార్ స్వామి. వాళ్ళ ఫ్రెండ్ అంటే వాళ్ళ ఫ్రెండ్ కాదు, వాళ్ళ అత్త ఏమో, కాకపోతే ఫ్రెండ్ లాగా ఉంటారు ఇద్దరు క్లోజ్గా. నేను మళ్ళీ ఫోన్ చేస్తా, మళ్ళీ రా వెంకీ నేను. సర్లే మేడం అంటే నేను తోఫిక్ భాయ్ ఏం చేసినామంటే అమెజాన్లో 2 స్టాండ్లు అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. ఎందుకంటే సెల్లు చేతిలో పట్టుకొని వీడియో తీయాలంటే కొద్దిగా కష్టమైపోతుంది కారు తోలేటప్పుడు. సో అందులో ఇక్కడ ఫైనల్ గురించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు కదా, ఫైనల్ మీద ఫైనల్ పడతాయి. నేనైతే ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది స్టీరింగ్ ముందు పక్కే పెట్టచ్చు, అంటే స్టీరింగ్ ఉంది కదా, దానికి ముందే ఒకటి ఉంటుంది కదా బోర్డు, ఆ బోర్డుకు తగిలిచ్చేయచ్చు. బోర్డుకు తగిలిచ్చేసి మొత్తం ముందు పక్క అంతా చూపించచ్చు. నేనేం చేస్తానంటే ముందు పక్క డాష్ బోర్డ్ ఉంటుంది కదా, ఆ డాష్ బోర్డ్ పైన పెడతా. అందుకే ఒక్కోసారి ఫోను టపక్కన కింద పడిపోతుంది. అందుకే ఇప్పుడైతే హోల్డర్ అయితే నేను ఒకటి తెచ్చుకున్నాను. తోఫిక్ భాయ్ అయితే ఇంకోటి తెచ్చినాడు, ఇంకోటి ఆర్డర్ పెట్టినాడు అనమాట. నేను ఒకటి, ఆయన ఒకటి, ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇది నేను ఇంతకుముందు పెట్టినా కదా, ఇదైతే యూజ్ కాలే నాకు. ఇంకా ఆయన కూడా అదే తెప్పించుకున్నాడు, సేమ్ అట్టాడితే అన్నాడు. ఇది ఏదో తెలియదు, ఆయనది కాబట్టి మనమైతే ఓపెన్ చేయాలి. సో ఆయనే ఓపెన్ చేసుకుంటారు. నాదైతే ఓపెన్ చేసిన, ఇప్పుడు కార్లో పెడతా, చూస్తాం ఎట్లా వస్తుందో. అందులో వీళ్ళకి ఏంటంటే ఫోన్లు, అదే ఫోన్ హ్యాంగర్లు ఉంటాయి కదా, అట్లాంటి కార్లో పెడితే మేడం వాళ్ళకి నచ్చదు. మా మేడం ఒకటి ఆల్రెడీ తీయించింది, అది ఎందుకంటే మ్యాప్ కోసము. ఇంక ఇది పెడితే ఏమంటుందేమో, నేనైతే తెప్పించుకున్నా. కాకపోతే వీడియో తీసేటప్పుడు మాత్రం పెడతా, మిగతాటప్పుడు తీసేస్తా. ఎందుకంటే నాకు ఎక్కువగా సింగిల్ డ్యూటీలు పడతాయి, చూపించండి బాగా. ఇదైతే తెప్పించుకున్నా, ఇది ముందు పక్కన తగిలిచ్చేయచ్చు. చూద్దాం ఎట్లా వస్తుందో. పెద్ద స్ట్రాంగ్ అయితే ఏం లేదు కానీ ఇది జరుగుతుంది. అందులో ఇది తగులుకోవడం కూడా తగులుకోవాలా, నేను కరెక్ట్గా పోయి కూర్చోవాలా. ఏమంటే దీనికి లబ్బర్ ఉన్నది, ఆ లబ్బర్ ఉంది కాబట్టి ఇది జరగల, టైట్గా కూర్చునింది. ఇప్పుడు దీన్ని తగిలిచ్చేద్దాము, ఎట్టుంటుంది చూద్దాం. బయట ఇట్లా తీయచ్చు అనుకుంటున్నాను నేను. సో ఈ విధంగా పెట్టి, కాకపోతే ఇది నాకు తెలిసి నిలబడదు, ఊరికే బొక్కే ఈరోజు. 50 రియాలు ఇది, 40 రియాలు. కాకపోతే తీయచ్చు, జరుగుతుంది. కాకపోతే లైఫ్ రాదు, ఎందుకంటే ఇక్కడ చూడండి గ్యాప్ ఎంత ఉందో, చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే జారుతా వస్తుంది. భద్రంగా చూసుకొని తీసుకోవాలంతే. ఇట్టే కంటిన్యూగా పెట్టేసినాం అనుకో బండిలో, ఖచ్చితంగా మేడము ఏంది ఇది వెంకి తగిలిచ్చినాం అంటది. ఖచ్చితంగా తీసి పెట్టుకోవాల్సి వస్తుంది. సార్కులు తీసి పెట్టేటప్పుడు నాకు తెలిసి అది ఇరిగిపోతుంది. పెద్ద స్ట్రాంగ్ కూడా లేదు, వేస్ట్. కానీ కొద్ది రోజులు పని జరుగుతుంది, ఉన్న రోజులు దీన్ని వాడదాం. ఇంకా తోఫిక్ భాయ్ అయితే ఇటాడితే తెప్పించుకున్నాడంట. ఇది నాకైతే కార్లో అసలు పని చేయాలి, ఆయన ఎట పెడతాడేమో. ఇదైతే నేను ఇక్కడ పెట్టుకున్నా, వీడియో ఎడిటింగ్ చేసుకుంటా ఉంటా ఇక్కడ పెట్టేసి. ఒక ల్యాప్టాప్ లాగా, మన దగ్గర ల్యాప్టాప్ లేదు కాబట్టి దాంట్లోనే ఎడిటింగ్ చేస్తాం కాబట్టి ఫోన్లో ఆడ పెట్టినాము. సో సేమ్ అంటాడు ఇది కూడా బాక్స్, కానీ మంది కానప్పుడు మనం ఓపెన్ చేయకూడదు, ఆయన ఓపెన్ చేసుకుంటాడు. చూపిస్తాడు ఆయనే చూపిస్తాడు ఆయన వీడియోలో. మేడం వాళ్ళ కోడల్ని వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర ఇచ్చి పెట్టినా చెప్పినా కదా, ఆమె ఇంటికి అయితే వచ్చేసినట్టున్నది, నన్ను పిలిచలా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక లొకేషన్ ఇచ్చి అక్కడికి పోయి సామాన్లు ఉంటాయి ఎత్తుకోరా అని చెప్పి మెసేజ్ పెట్టింది. ఈ లొకేషను 20 కిలోమీటర్లు ఉన్నది. ఇదే తెలుసు నాకు ఈ లొకేషను, కానీ ఏమో మళ్ళీ లొకేషన్ పెట్టింది. చూద్దాం, ఇప్పుడు దీన్ని వాడతా చూపిస్తా రోడ్డు మీకు ఎట్టొచ్చదో.
బాగానే ఉన్నది కానీ కాకపోతే కరెక్ట్గా స్టీరింగ్కి అదే మొహానికి అడ్డంగా ఉన్నది. ఎవరైనా చూసినా కూడా ఖచ్చితంగా కనుక్కుంటారు ఏంద్రా ఇది ఫోన్ ముందు పక్క పెట్టుకున్నాడని. అట్టున్నది. ముందు పక్క రోడ్డు కనపరాదు, బండ్లు పోతూ ఉంటాయి కదా, అవి కనపరావు. చూసానికి వ్యూ మాత్రం బాగున్నది చూపించేదానికి. ఇంకా సైడ్ కన్నా పెట్టాలి దీన్ని ఒకరవ. సైడ్కి పెట్టడం అంటే కుదరదు కానీ ఇట్టే బాగున్నది. కాకపోతే మొహానికి అడ్డం ఉన్నది. చూడా 3 లైన్లు లెఫ్ట్ సైడ్ పోయేదానికి దొరుకుతారు. ఇంతకుముందు వచ్చిన ఈ లొకేషన్కి, కానీ మేడము ఈ పేర్లు చెప్పదు. ఎక్కడికైనా వస్తే మా మేడం వాళ్ళ కోడలు లొకేషన్లు పెడుతుంది డైరెక్ట్. ఇదే ఇది పేరు అబ్దుల్లా. ఈ రోడ్డు సక్రంగానే ఉండదు, గుంతల మెట్టలు ఉంటుంది ఇది. ఇలా స్పీడ్ బ్రేకర్ ఉన్నది కూడా కనపడాల. ఈ పెట్రోల్ బంక్ వెనక పక్కే అప్పుడు ఒకసారి వచ్చి ఇక్కడ చనిపోయినారని చెప్పి అన్నం ఇస్తే ఈ పక్కన దీంట్లో ఇచ్చిన పెట్రోల్ బంక్లో అదే ఇల్లు. ఇక్కడికి వస్తాను ఫోన్ చేయనింది. ఈ సందు కూడా అంతే, మట్టి అంతా. ఇదే ఈ ఎడం పక్క ఉండే ఇల్లే వాళ్ళదే. ఈ ఇల్లే. తిప్పుకొని వద్దాం, ఒకేసారి సామాన్లు తీసుకొని సార్ వెళ్ళిపోవచ్చు. పక్క గుంతలు ఉంటాయి కూడా తెలియదు, అట్టున్నది ఇక్కడ. వచ్చినానని ఫోటో పెట్టినా, మిస్ కాల్ కూడా కొట్టినా, ఓకే అని పెట్టేసింది మేడం. ఇంకా సామాన్లు అనుకున్నా, గుడలు కానీ బురక వాళ్ళు వేసుకుంటారు కదా, ఆ బురక కానీ అది ఆడ తగిలిచ్చిన ఆడైతేనే సేఫ్గా ఉంటుంది. అది లేదంటే ఆడన పెట్టామనుకో కింద అంతా పడుతుంది. తీసేసుకున్నా. మన డ్యూటీలు అయితే అయిపోయినాయి, బీగాలు కూడా ఇచ్చేసిన. ఏమో చూడు చెత్త ఆడ పెడుతుంది రోజు. నా రూమ్ ముందర పెడుతుంది. నా రూమ్ కూడా చెత్త చేసి ఇంతటితో మన డ్యూటీలు అయితే అయిపోయినాయి. సో చూసినారు కదా ఈరోజు జర్నీ. వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.